ఆయన అందరికీ నమస్తే అన్న. ఏంది పడన్న గారు తడి జుట్టు టవాల్ అనుకుంటున్నారా? స్విమ్మింగ్ పూల్కి వచ్చినామన్నా, పిల్లోళ్ళు ఈతకు పోవాలంటే వచ్చినాము. ఈతకు పోయేదానికి వేరే మార్గాలు చాలా ఉన్నాయి. అక్కడ కెనాల్ ఉంది. మొన్న కెనాల్ కాడ దురదృష్టవశాత్తు 2 దురదృష్టకర సంఘటనలు జరిగినాయి. ఇద్దరు చిన్న పిల్లోళ్ళు ఈతకు పోయి ఈత రాక వాస్తవంగా అయితే 4 పోయినారు. ఎవరో దావన పోయాలు చూసి 3 కాపాడినారు. మనకు ఆ రిస్క్ వద్దున్నా. పిల్లోళ్ళు ఎవరన్నా ఈతకు పోవాలా అని అంటే పద్మజ స్విమ్మింగ్ పూల్ అడ్రస్ ఎక్కడో నెక్స్ట్ ఈ వీడియో ఎండింగ్ లో మీకు ప్లే అవుతుంది. చూడండి పిల్లలు ఎంత సరదాగా ఈతలాడుతున్నారు. బ్రహ్మాండంగా ఉంది. ఈడ 2-3 లోతులు ఉంటాయి. మనకి ఏ లోతులో కావాలంటే ఆ లోతులో మనం ఈతలాడుకోవచ్చు. పిల్లలకు సేఫ్టీ. ఇంకోటి ఏంటంటే ఈ వచ్చేది ఎండల కాలము. పిల్లలకు ఈతలాడాలని ఒక సరదా ఉంటుంది. ఆ సరదా కోసం పెద్దోళ్ళతో చెప్పకుండా కాలువలు కెనాలు ఇట్లా పోయి లేనిపోని ప్రమాదాలకు గురై ఇంకోటి ఏంటంటే కన్నబిడ్డలు కళ్ళ ముందర పోతే తల్లిదండ్రులు తట్టుకోలేరు. ఆ బాధ వర్ణనాతీతం. అది చెప్పలేంది కూడా. అది ఎవరు తీర్చలేరు. దయచేసి పిల్లలు పెద్దలు పులివెందుల నియోజకవర్గ చుట్టూ ఉండే పిల్లలు కానీ పెద్దలు కానీ మీ పిల్లలు ఈతకు అంటే గన మన శిల్పారామం దగ్గర పద్మజ స్విమ్మింగ్ పూల్ చాలా బాగుంది. చూడండి ఎంతమంది పిల్లలు ఈతలాడుతున్నారో. చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే కెనాలు అక్కడ పోతే కనుక మనం 24 గంటలు కాయలు కాయలేము. ఎవరి చేత కాదు అది. 24 గంటలు పిల్లల్ని కాసి పెట్టుకోవాలంటే మీ చేత కాదు, నా చేత కూడా కాదు. కాబట్టి పద్మజ స్విమ్మింగ్ పూల్ శిల్పారామం పక్కలో పిల్లలు బాగా ఈతలాడుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. తగిన రేట్లోనే ఉంది. చిన్న పిల్లలకు కావాలంటే బెలూన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దయచేసి పిల్లలు పెద్దలు గమనించి, పిల్లలు మీరు కూడా పెద్దలకు చెప్పకుండా ఈతకు పోవడము, పోయి ఏదైనా ప్రమాదాలు కొని తెచ్చుకోవడం ఇట్లా చేయకండి. ఏదైనా పొరపాటున ప్రమాదం జరిగితే పెద్దలు జీవితాంతం నరకం అనుభవించాల్సిందే. మీరు పిల్ల చేష్టలు తెలియక పోతారు. వద్దు. దయచేసి కాలువలమ్మడి గుట్టలమ్మడి అక్కడ వెళ్ళకండి. మన పులివెందుల్లోనే శిల్పారామం పక్కలో పద్మజ స్విమ్మింగ్ పూల్ చాలా బాగుంది. పిల్లలకి ఈతలాడుకోవడానికి బాగుంది. పెద్దలతో ఒప్పించి మీరు ఈడికి వచ్చి ఈడ సేఫ్టీగా ఈతలాడుకొని మీరు ఇళ్ళకి చేరుకోవాలని నా కోరిక. ఓకే, థ్యాంక్ యూ అన్న. అందరికీ నమస్తే అన్న. ఇందాక చెప్పా కదా, ఇది ఉలిమెల్ల రోడ్డు. ఉలిమెల్ల రింగులోంచి చక్కగా కొద్దిగా ముందుకు వెళ్ళిపోతే మన పులివెందుల శిల్పారామం. మన పులివెందులలో శిల్పారామం అంటే తెలియని వాళ్ళు దాదాపుగా ఉండరు. నాకు తెలిసి శిల్పారామం అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. అది ముందర వచ్చేదే శిల్పారామము. ఆ శిల్పారామం కాడికి అంటే రింగ్ రోడ్ నుంచి ఈడికి ఒక 200-250 మీటర్లు దూరం ఉంటుంది. ఈ నుంచి శిల్పారామం దాటాక అంతే ఒక ఫర్లాంగ్. నాకు తెలిసి ఫర్లాంగ్ అంటే దగ్గర ఒక 100 అడుగులు. ఇది మన శిల్పారామము. శిల్పారామం తెలియని వాళ్ళు ఎవరు లేరు. కానీ ఒకసారి అంటే అడ్రస్ ఐడియా కోసం నేను శిల్పారామం చూపిస్తాను. ఇది శిల్పారామం. ఈ నుంచి దగ్గర కరెక్ట్గా ఒక 100 అడుగులు పోతానే లెఫ్ట్ సైడ్లో పద్మజ స్విమ్మింగ్ పూల్ అనే బోర్డు ఉంటుంది. బోర్డు కాడ లెఫ్ట్కి టర్న్ అయ్యి చక్కగా లోపలికి వెళ్ళిపోతే ఆయన మా నక్కా విజయ్ కుమార్ గారు, ఆయన దీనికి మేనేజ్మెంట్ అన్నమాట. ఆయన అక్కడికి వెళ్ళాము. నేను మా పిల్లలు అందరం ఈతలాడడానికి వెళ్ళాము. అలాగే సెలవు దినం కదా, ఎంతమంది పిల్లలు వచ్చినా చూద్దామని అట్లా పోయినాము. అదాడ బండి నిలబెట్టినాము. అదాడబ్బా ఆయన మా పిల్లలు చూడండి, ఇంకా అసలు బండి నిలబెట్టినానో లేదో కనీసం సొక్కా ప్యాంటు కూడా ఇప్పుకోకుండా పోయి స్విమ్మింగ్ పూల్లో ఈతలాడుతున్నారు. అంత ఆత్రం అయితే ఎట్లా పిల్లలకు. అట్లా పిల్లోళ్ళు కొంచెం ఈత అంటే ఒక సరదా, ఒక ఆత్రం ఉంటుంది వాళ్ళకు. స్విమ్మింగ్ పూల్ అయితే వాళ్ళకి సేఫ్ సైడ్ ఉంటుంది. చూడండి ఎంతమంది పిల్లలు ఈతలాడుతున్నారు. ఆ కెనాల కాడికి ఆడికి ఈడికి పెద్దోళ్ళకి చెప్పకుండా పోయి లేనిపోని ప్రమాదాలకు గురయ్యే బదులు ఇక్కడ దాదాపు 100ల సంఖ్యలో పిల్లలు ఉంటారు. అందులో పెద్ద లోతు కూడా ఉండదు కాబట్టి సేఫ్ సైడ్ అన్నమాట. పద్మజ స్విమ్మింగ్ పూలు శిల్పారామం పక్కనే. శిల్పారామంకు దగ్గర 100 అడుగుల దూరంలోనే పద్మజ స్విమ్మింగ్ పూలు. వాటర్ అయితే నేను కూడా ఇంకా ఆతరం జరగలేక దుంకేసిన. ఎందుకంటే వాళ్ళు అంతమంది ఈతలాడుతుంటే నాకేడ ఓపికుంటుంది చెప్పండి. అందుకు నేను కూడా దుంకేసా. అదో మీకు ఫోన్ నెంబర్ పెడతాను. ఆ ఫోన్ నెంబర్ మీకు ఏదన్నా ఎన్ని డౌట్స్ ఉంటే ఆ ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు. ఓకే, బాయ్.